हाँ प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్ వీధుల్లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్ని ఆపి రోడ్డు పక్కన ఉన్న ఒక సాధారణ ముర్మురా బండి వద్ద ఆగారు. బెంగాలీల ఫేవరెట్ స్నాక్ ఝుల్మురి ఆర్డర్ చేశారు. బండి యజమాని విక్రమ్ దగ్గర నిలబడి న్యూస్ పేపర్ పొట్లంలో ఆ వేడివేడి స్నాక్ను అందుకున్నారు. దుకాణదారుడు విక్రమ్, మీరు ఉల్లిపాయలు తింటారా అని అడగ్గా మోదీ తనదైన శైలిలో నవ్వుతూ, నేను ఉల్లిపాయలు తింటాను కానీ జనాల బుర్ర తినను అని చమత్కరించారు. हाँ प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ప్రధాని ఈ చిన్న బండి దగ్గర మాత్రం తన నెహ్రూ జాకెట్ జేబులోంచి 10 రూపాయల నోటు తీసి విక్రమ్కిచ్చారు. విక్రమ్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించినా మోదీ బలవంతంగా ఇచ్చి తన నిరాడంబరతను చాటుకున్నారు. ప్రధానిని అంత దగ్గరగా చూసిన స్థానికులు షాక్కి గురయ్యారు. అక్కడ ఉన్న మహిళలు, పిల్లలతో మోదీ కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి ఝుల్మురిని పంచుకుంటూ కనిపించడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తెల్లటి కుర్తా, కమలం గుర్తు ఉన్న ఎర్రటి స్కార్ఫ్ ధరించి రోడ్డు పక్కన నిలబడి ఝుల్మురి తింటున్న మోదీ ఫోటోలు లోకల్ కనెక్ట్ కోసం చేసిన ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క రోజులో విక్రమ్ నడుపుతున్న స్వపన్ లాల్ స్పెషల్ మురి సెంటర్ ఫేమస్ అయిపోయింది. ప్రధాని తిన్న అదే స్పెషల్ మిశ్రమం కోసం జనం ఇప్పుడు క్యూ కడుతున్నారు. भाई हमें अपना जाल मूली खिलाओ। हाँ कितने का होता है आपका जाल मूली? आप कितने का खाएंगे? नहीं अच्छे वाला कितने का होता है? 10 पीस। हाँ जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएंगे? हाँ हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ 10 रुपए देना है। नहीं भाई ऐसा नहीं। हाँ 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 प्याज खाते हैं, दिमाग नहीं खाते बस।